దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ రామ్ మెట్టు గారు, ఫౌండర్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. హాయ్ సార్. హలో అండి. సో ఇప్పుడు ఇంకొక టాపిక్ తీసుకుంటే సూసైడ్స్ అనుకుందాం. మనం చూస్తుంటే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ సూసైడ్స్ జరుగుతున్నాయి. రీజన్ చూస్తుంటే వాళ్ళని సిల్లీగా అనిపిస్తున్నాయి. అంటే అమ్మ కొట్టిందనో, స్కూల్కి వెళ్ళమందనో, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, లేదా వైఫ్తో గొడవలు అయ్యాయనో, హస్బెండ్తో గొడవలు అయ్యాయనో, ఏదో ఒకటి ప్రాపర్టీ ఇష్యూస్, ఎక్కువ సూసైడ్స్ అనేవి చూస్తున్నాం. సో వై పీపుల్ ఆర్ సో వీక్ దీస్ డేస్ అంటే ఏం చెప్తారు? ఎందుకు వీక్ ఉన్నారు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెంటల్ స్ట్రెంగ్త్ రావాలి. ఆ కౌన్సిలింగ్, అది దిస్ ఇస్ నాట్ సంథింగ్ సడన్ గా అయ్యేది కాదండి. జనాలు వీక్ అనేది ఈవెన్చువల్లీ అవుతారు. లైక్ వాళ్ళ మైండ్ సెట్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈవెన్చువల్లీ దే బికమ్ వీక్. ఇది ఎందుకు వీక్ అవుతున్నారు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సూసైడల్ దాకా ఎందుకు వెళ్తున్నారు, థాట్స్ అక్కడ దాకా ఎందుకు వెళ్తున్నాయి అని అంటే, బికాస్ వాళ్ళ ఆ ప్రెషర్ ని తట్టుకోలేకపోవడం. వాట్ ఎవర్ ప్రెషర్ దే ఆర్ గోయింగ్ త్రూ. ఈ ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఇట్ ఈస్ కమింగ్ త్రూ ఎక్స్పెక్టేషన్స్. జనాలు ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వాలి అనే ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఈ ప్రెషర్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం స్టూడెంట్స్ ని తీసుకుందాం. వాళ్ళ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవ్వాలి అనే ఒక టార్గెట్ ఉంటుంది వాళ్ళకి. డైలీ పేరెంట్స్ మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడతారు అంటే, బాగా చదువు నాన్న, బాగా చదువు, ఇదే ఎప్పుడు చదువు అనే చెప్తారే కానీ అసలు వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్, వాట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్, హౌ టు మింగిల్ విత్ పీపుల్, హౌ టు షేప్ యువర్ లైఫ్. సో ఇవన్నీ ఏమి మాట్లాడకుండా పద్దాక నువ్వు చదవాలి, నీకు ఫస్ట్ రావాలి. ఇదే అనేసరికి ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఫస్ట్ రాలేకపోతున్నాను ఫస్ట్ వాట్ ఎవర్ రీజన్స్. సో నాకు క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉండవు, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉండవు, నాకు మార్కులు తక్కువ వచ్చినాయి. అప్పుడు ఏంటంటే నాకు ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళేమో ఫస్ట్ రావాలంటున్నారు, నేనేమో పాస్ అవ్వట్లేదు, లేదంటే 70-80% దగ్గర ఆగిపోతున్నాను, 95-100 దాకా రీచ్ అవ్వట్లేదు నేను. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ మీట్ కావట్లేదు అని తెలిసినప్పుడు ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రెషర్ స్టార్ట్ అయ్యి ఒక ఇంటెన్స్ లెవెల్కి వెళ్ళిన తర్వాత, దట్ ఈస్ వెన్ వాళ్ళు ఇంకా అది తట్టుకోలేక సూసైడే ఇంకా ఫైనల్ ఆప్షన్ అనేసి అనుకుంటారు. ఎక్కడ ఏ కేసు అన్నా చూడండి, మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా అంతే. స్టూడెంట్స్ అని అంటున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ అంటున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ లో కూడా ఏంటి, ఈచ్ అదర్స్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాకపోవడం అనేది మేజర్ రీజన్. సో ఇప్పుడు హస్బెండ్ కి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, వైఫ్ కి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కానప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్ గా హస్బెండ్ కి వైఫ్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ కెన్ బి ఇన్ ఎనీ ఫార్మ్. మేబీ నేను ఇంటికి రాగానే నాకు ఒకసారి అంటే ఒక వార్మ్ వెల్కమ్, ఒక వార్మ్ హగ్ కావాలి అని అనుకుంటారు. ఆర్ మేబీ ఒక వైఫ్ ఎక్స్పెక్టేషన్ ఇస్ లైక్ సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు, ఫినాన్షియల్ ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు, ఆర్ రిలేషన్షిప్ వైజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి. ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ కానప్పుడు దట్ ఈస్ వన్ ఏంటంటే వీళ్ళకి ఈవెన్చువల్లీ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది అనమాట ఆ ప్రెషర్ అనేది. బట్ ఒక పీక్ లెవెల్కి వచ్చిన తర్వాత ఇంకా ఇది నేను తట్టుకోలేకపోతున్నాను, ఇంత బాధపడే కంటే చచ్చిపోతే బెటర్ కదా అనే ఒక థాట్ వచ్చి, దట్ ఈస్ వెన్ వీళ్ళు సూసైడ్ చేసుకుంటారండి. జనరల్గా దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. దీన్ని అరికట్టాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, నేను చెప్పినట్టు ఈవెన్చువల్ గా ప్రెషర్ పెరుగుతుంది అన్నాను కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెషర్ స్టార్ట్ కాగానే అక్కడికి ఆపేసాం అనుకోండి, దాన్ని అక్కడికి కట్ చేసాం అనుకోండి, ఆ పీక్ లెవెల్ దాకా తీసుకెళ్లకుండా అక్కడికి కట్ చేసేస్తే లైఫ్స్ హ్యాపీగా ఉంటాయి. అండ్ అది అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి మనము. సో దిస్ ఇస్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్, ఎక్స్పెక్టేషన్స్. మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది పక్కన పెడితే మనం ఇంకోటి ఏం చేస్తామంటే, చెత్త పని ఇది చెప్పాలంటే, జనాలు నలుగురిని సాటిస్ఫై చేయాలి, నేను నా చుట్టుపక్కల చేయాలి అనేసి. ఇది సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు. మీరు సాటిస్ఫై కాండి, మీ ఫ్యామిలీని సాటిస్ఫై చేసుకోండి, మీ ఫ్యామిలీ కూడా సెకండరీ, మీరు సాటిస్ఫై కాండి ఫస్ట్. ఆ తర్వాత వెన్ యునో ఈవెన్చువలీ కావాలి అంటే సొసైటీని కన్సిడర్ చేసుకోవచ్చు, లేదంటే లైట్ తీసుకోవచ్చు. కానీ ఈ సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వాలి, స్టాండర్డ్స్ ని మీట్ అవ్వాలి, ఇవన్నిటికి వచ్చేసరికి ఏంటంటే ఈ ప్రెషర్స్ పెరిగిపోతూ ఉంటాయి అనమాట. మనకి మోస్ట్లీ ఎంప్లాయీస్ లో కూడా చూస్తుంటామండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, అదర్వైజ్ కూడా బిజినెసెస్ కానివ్వండి, ఏదన్నా సరే పియర్ ప్రెషర్ పెరిగిపోతా ఉంటుంది. కాంపిటీషన్ ఎక్కువైంది సార్. ఇప్పుడు ఆ కాంపిటీషన్ వల్ల కూడా సూసైడ్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు జాబ్స్ విషయంలో తీసుకుంటే, ఇప్పుడు 100 మందిలో 10 మందే జాబ్ చేస్తున్నారు, మిగతా 90 మంది ట్రై చేసి ఇంకా వెక్స్ అయిపోయి, ఎగ్జాస్ట్ అయిపోయి, ఇంకా నాకు ఇంకేం లేదు లైఫ్ అని అనుకుంటున్నారు. సో అలాగే లవ్ విషయానికి వస్తే లవ్ లో అలానే ఉంటుంది, మ్యారేజ్ విషయానికి వస్తే మ్యారేజ్ లోనే అలా ఉంటుంది. సో ఏ సెక్టర్ కి ఆ సెక్టర్ చూసుకుంటుంటే మనం జోనర్ వైజ్ అన్నిటిలోనే ఈ సూసైడ్ అనేది కామన్ గా కనిపిస్తున్న థింగ్.
సో దానికి మెయిన్ అదే ఏంటంటే మీరు అన్నట్టు కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ కాంపిటీషన్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. ఇక్కడ వన్ థింగ్ దట్ హ్యాస్ టు బి డన్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, నేను సపోజ్ బీటెక్ కంప్లీట్ చేసుకున్నాను, నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఏంటి, బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడే క్యాంపస్ ప్లేస్మెంట్ లో కొట్టాలి నువ్వు అనేది ఎక్స్పెక్టేషన్. నాకున్న పర్సంటేజ్ కి నేను క్యాంపస్ ప్లేస్మెంట్ లో కొట్టలేదు. సరే, బయటకు వచ్చినాక ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ ఎక్స్పెక్టేషన్ ఏంటిది, జాబ్ కొట్టాలి అనేసి. సో ఇప్పుడు నేను జాబ్ కొట్టాలి అనే ఈ ప్రెషర్ నాకు ఉంటా ఉంది. సో ఈ ప్రెషర్ నాకు ఎందుకు వస్తుంది అని అంటే, ఇట్ ఈస్ బికాస్ నాతో పాటు చదివిన వాళ్ళకి ఆల్రెడీ జాబ్లు వచ్చేసినాయి, నాకు ఇంకా రాలేదు. ఆ ఫ్యాక్ట్ నాకు తెలుసు. నాకు తెలిసిన ఫ్యాక్ట్ ని ఎవరైనా గుచ్చి చూపించారనుకోండి, ఇప్పుడు పేరెంట్సే కానివ్వండి, లేకపోతే రిలేటివ్స్, మోస్ట్లీ ఇంటికి వచ్చిన ప్రతిసారి ఏం చేస్తున్నాడు మీ వాడు, ఏం చేస్తున్నాడు మీ అమ్మాయి, ఏం చేస్తుంది, బీటెక్ అయిపోయింది ఖాళీగా ఉందా, ఎందుకు ఖాళీగా ఉంది, జాబ్ రాలేదా, ఇలాంటి మాటలు ఈ రిలేటివ్స్ నుంచి కానివ్వండి, చుట్టుపక్కల ఫ్రెండ్స్ నుంచి కానీ ఇవన్నీ వస్తాయి. వచ్చిన ప్రతిసారి ఏంటంటే అది ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ని అంటారు, పేరెంట్స్ మళ్ళీ ఎవరినన్నా వీళ్ళని అంటారు, అరే చూడరా అందరు ఇలా అంటున్నారు, ఏదో ఒకటి చేయరా, లేకపోతే ఇంకా ట్రై చేయి అది అనేసి. సో ఇలాంటివి జరగకుండా అది ఆ ప్రెషర్ వాళ్ళ దాకా తీసుకురానివ్వద్దు. నలుగురు అన్నారు ఏం చేస్తున్నాడు మీ వాడు అని అంటే, లెట్ హిమ్ ఎక్స్ప్లోర్ అండి, ఐఎమ్ గివింగ్ హిమ్ టైమ్ టు ఎక్స్ప్లోర్ ది పాసిబిలిటీస్. వాడికి నచ్చింది వాడు చేస్తాడు అనే ఒక ఆన్సర్ మనం ఇచ్చేసి, వీడికి ఆ కంఫర్ట్ జోన్ అనేది క్రియేట్ చేసి నెమ్మదిగా ఎంకరేజ్ చేశారనుకోండి, వీనికి ప్రెషర్ రాదు. సో జనరల్ గా ప్రెషర్ ఏంటంటే పాస్ అవుతూ ఉంటుంది అనమాట, సొసైటీ నుంచి పేరెంట్స్ కి, పేరెంట్స్ నుంచి పిల్లలకి, పిల్లలు ఎవరికి చేస్తారు ఏం లేదు, అక్కడ దట్ ఈస్ ద ఫైనల్ స్టేజ్. సో అక్కడ ప్రెషర్ పెరిగిపోయి వీ గెట్ టు సీ దిస్ సూసైడల్ థింగ్ హ్యాపెనింగ్ అనమాట. సో మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో అది చాలా వరకు కరెక్ట్. సో ఎంత మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.